పబ్లిక్కి పింఛన్ రావాలి, మేము 4,000 పింఛన్ రావాలి. 4,000 ప్రతి ఒక్క పింఛన్ మహిళలకు పింఛన్ కావాలి. 4,000 పింఛన్ వస్తలేదు. బస్సులు ఫ్రీ పెట్టారు. బస్సులు ఫ్రీ పెట్టే వల్ల ఏమవుతుందంటే ఆలు మొగలు గొడవ పడుతున్నారు, ఆధార్ కార్డు వేసుకొని వెళ్ళిపోతున్నారు, వైఫ్ వెళ్ళిపోతున్నారు, గొడవ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోతున్నారు. బస్సు ఫ్రీ పెట్టే వల్ల మాకు ప్రాబ్లం లేదంటే చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి. జెంట్స్కి సీట్ దొరకలేదు, జెంట్స్కి సీట్ దొరుకుతుంది, ఆడవాళ్ళకి జెంట్స్ సీట్ గుంజుకుంటారు, లేడీస్ కూర్చుంటారు. అది మెయిన్ ప్రాబ్లం. ఇంకోటి ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, నీళ్ళు మొత్తం ఆగిపోతున్నాయి ఇక్కడ. రోడ్లు ఇంతకు ముందు మంచిగా ఉండేనా? ఇప్పుడు అసలు కొత్తగా ఈ 2 సంవత్సరాల్లో ఏమైనా రోడ్లు వేసారు? ఇప్పుడైతే రోడ్ తవ్వుతురు చేస్తున్నారు, కానీ టైం పడుతుంది. మినిమం 1 మంత్, ఒక నెల ఇట్లా పడుతుంది. ఒక నెల ఇప్పుడు మన హైదరాబాద్ రైల్వే గేట్ కాడ తవ్వి నెల రోజులు అయింది కరెక్ట్. పబ్లిక్ రావడానికి పోవడానికి ఇబ్బంది. ఇంకోటి నీలఫర్ కాడ అట్లనే ఉంది పరిస్థితి. అట్లా ఇప్పుడు ఒకవేళ బై ఎలక్షన్లు వచ్చినాయి అనుకో, ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఇక్కడైతే కాంగ్రెస్ అయితే పక్కా, కాంగ్రెస్ గెలుస్తారు. పక్కా. ఎందుకు కాంగ్రెస్ గెలుస్తా అంటారు? కొన్ని హామీలు మీరే చెప్పారు కదా, పింఛన్ అమలు అందియాలి, కానీ కొంచెం ఏంటంటే బస్సుల వల్ల ఫ్రీ వల్ల అవి రావచ్చు, చెప్పలేము పరిస్థితి. అది ఫ్రీ బస్ వల్ల కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఒకటి 5 రూపీస్ టిఫిన్, ఒకటి 5 రూపీస్, అది ఇంతకు ముందు కూడా ఉంది కదా 5 రూపీస్ భోజనం. 5 రూపీస్ భోజనం, టిఫిన్ సపరేట్స్ కదా. ఇప్పుడు టిఫిన్ కూడా టిఫిన్ పెట్టారు కదా, 5 రూపీస్ టిఫిన్ బాగుంది. అట్లా టిఫిన్స్ 5 రూపాయలు టిఫిన్. లేడీస్కి 2,500 అన్నాడు, వస్తుందా? వస్తలేదు. 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నాడు, వచ్చిందా మీకు? కొంచెం మందికి వస్తుంది, కొంచెం మందికి వస్తలే అన్న. గ్యాస్ 500కి వస్తుందా? అలా వస్తలే, 5 గ్యాస్ క్యాన్సిల్ అయిపోయింది. అమ్మకి చీరలు వచ్చినాయా? రాలేదు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఆడపడుచుకి చీరలు వస్తుండే, చీరలు వస్తలేవు. రేవంత్ రెడ్డి పాలనలో చీరలు రాలేవు. మెయిన్ ప్రతి దసరా దీపావళి బతుకమ్మ పండుగ రాగానే చీరలు వస్తుండే లేడీస్కి. ఒక చీర బి అందలేదు లేడీస్కి ఈసారి మధ్యలో. రేవంత్ రెడ్డి కేసీఆర్ మంచిగా ఉంది. ఏంటంటే రేవంత్ రెడ్డి పాలన బాగుంది. ఏంటంటే చిన్నది కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఇక సర్దుకుపోతుండాలి. ఏం చేస్తుంది చెప్పు.